ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమేన్. మనం కొన్నిసార్లు దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం కానీ ఆయన కనుగొనలేం. మనము దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం కానీ ఆయన దగ్గర నుంచి ఒక్క మాటను కూడా పొందుకోలేం. మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం కానీ ఆయన దగ్గర నుంచి ఒక్క సమాధానాన్ని కూడా మనం పొందుకోలేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఏమైనా కఠినస్తుడా? దేవుడు ఎందుకు నాకు ప్రత్యక్షం కావట్లేదు? దేవుడు ఎందుకు నా మొరను వినటం లేదు? దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించటం లేదు? ఎందుకు నేను అడిగినవి జరగటం లేదు? ఎందుకు నేను కోరుకున్నవి జరగటం లేదు? దేవుడే జరిగించట్లేదేమో, దేవుడే నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడే కఠినంగా ఉన్నాడేమో నా విషయంలో అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనము జరగకపోవటాన్ని బట్టి మనమేమనుకుంటున్నామంటే అది దేవుడి వైపు నుంచే రావట్లేదు, దేవుడే చేయట్లేదు, దేవుడే కఠినంగా ఉన్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఏంటంటే మనం ఎలా అడుగుతున్నాం, మనం ఎలా వెతుకుతూ ఉన్నాం, మనం ఎలా మొరపెడుతూ ఉన్నాం, మనం ఏమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం? మనం నిజంగా నమ్మి అడుగుతూ ఉన్నామా? మనం విశ్వాసంతో అడుగుతూ ఉన్నామా? ఆయన్ని ఇప్పుడు దాకా అందరి దేవుళ్ళని అడిగాను, ఈయన కూడా ఒక మాట అడుగుదాం. చాలామంది దగ్గరికి వెళ్ళి మొక్కాను, ఈయన కూడా ఒకసారి మొక్కుదాం. చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించాను, ఈయన కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం అన్న ఉద్దేశంతో మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా? ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నామా? సో మనం ఎలా అడుగుతూ ఉన్నాం అనేది ముఖ్యము. ఎంత నమ్మకంతో అడుగుతున్నాం అనేది ముఖ్యము. ఎంత విశ్వాసంతో అడుగుతూ ఉన్నాం అనేది ముఖ్యము. ఆయన్ని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. నీ మనసులో ఇక ఏ ఆలోచన లేకుండా, ఏ అపనమ్మకము లేకుండా పూర్తిగా నమ్మి పూర్తిగా విశ్వసించి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయముతో ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మనం అడిగింది జరిగిస్తాడు, మన మొర వింటాడు, మనం ఆశించింది మన ముందు జరిగిస్తాడు. మనము నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా, పూర్ణ హృదయముతో అడగకుండా, పూర్ణ ఆత్మతో అడగకుండా ఎన్ని రోజులు అడిగినా, ఎన్ని నెలలు అడిగినా, ఎన్ని సంవత్సరాలు అడిగినా అది జరగదు. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే వారి హృదయపూర్వకంగా అడుగుతారో వారికి జరుగుతుంది. హృదయంలో మనం వేరే ఆలోచనలు ఉంచుకొని, హృదయంలో వేరే తలంపులు ఉంచుకొని, హృదయంలో వేరే ప్రణాళికలు ఉంచుకొని, ఒకవేళ ఏం చేయకపోతే వేరే దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు ఈ దేవుడికి పూజిస్తూ ఉన్నాం కదా, ఈ దేవుని అడుగుతూ ఉన్నాం కదా, ఈయన జరిగిస్తాడో లేదో చూద్దాం, ఒక నెల టైం ఇద్దాం, ఒక వారం టైం ఇద్దాం, ఈ వారంలో జరిగితే జరిగింది, లేకపోతే ఇంకో చోటుకి వెళ్దాం, ఈ నెలలో జరిగితే జరిగింది, లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం. ఇట్లాంటి ఆలోచనలతో నువ్వు కొన్ని సంవత్సరాలుగా అడిగినా కూడా జరగవు. నువ్వు అడగాలి అనుకున్నప్పుడు, నువ్వు మొరపెట్టాలనుకున్నప్పుడు నువ్వు పూర్ణ హృదయంతోనే మొరపెట్టాలా, నీ పూర్ణ ఆత్మతో మొరపెట్టాలా. అందులో ఎలాంటి సందేహం ఉండకూడదు, ఎలాంటి అపనమ్మకం ఉండకూడదు. ఇక నీ హృదయంలో వేరే ఆలోచన ఏమీ ఉండకూడదు, నీ హృదయంలో వేరే ప్రణాళిక ఏమీ ఉండకూడదు. ఆయనే దిక్కు, ఆయనే దిక్కు అనేలాగా అడగాలి, ఆయనే దిక్కు అనేలాగా అడగాలి. ఇక మనకి వేరే ఆధారం ఏదీ లేదు, ఆయనే ఆధారం అనేలాగా అడగాలి. ఎప్పుడైతే ఆయన మీదనే పూర్తిగా ఆధారపడతామో, ఆయనే దిక్కు అని ఎప్పుడైతే భావిస్తామో, ఎప్పుడైతే దాన్ని భావించి మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అడుగుతామో అప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు. మనం అడిగినది జరిగిస్తాడు, మనం కోరుకున్నది జరిగిస్తాడు, మనం ఆశించింది జరిగిస్తాడు. కనుక మనం అడిగే విధానంలో ఏదైనా లోపం ఉందేమో, ఇన్ని సంవత్సరాలు బట్టి అడుగుతూ ఉన్నాం ఏం జరగట్లేదు, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ఏం జరగట్లేదు, ఇన్ని సంవత్సరాలు బట్టి మొరపెడుతూ ఉన్నాం ఏం జరగట్లేదు
అనే పరిస్థితిలో కానీ మనం ఉంటే, ఒకవేళ మనం అడిగే విధానము మన పూర్ణ మనసుతో అడగట్లేదేమో, మన పూర్ణ ఆత్మతో అడగట్లేదేమో ఒకసారి మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని గమనించుకుంటామో తిరిగి మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని వెతుకుతాము కనుక ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని అడుగుతాము కనుక ఆయన మనతో మాట్లాడతాడు. మన మొరను ఆలకించి మనం ఆశించింది జరిగిస్తాడు. ఆమేన్.